హే గైస్ వెల్కమ్ టు ఎంజాయ్ ద టూ వ్లాగ్స్. వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొంచెం బోరింగ్గా ఉంటుంది గైస్. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆడాడ కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడుతున్నాం, ఒక స్కామ్ గురించి. సో ఆ స్కామ్ నాకు జరిగింది. సో ఆ స్కామ్ గురించి అయితే మనం అయితే మాట్లాడదాము. సో నేను అవ్వలేదు, కానీ ఒట్లో ఇదైతే ఒక పెద్ద స్కామ్ గైస్. సో ఆ స్కామ్ గురించి అయితే మనం అయితే మాట్లాడతాను. దీనికి ముందే మాట్లాడి దాన్ని అయితే ఎడిట్ చేసి పెట్టా, కానీ కొన్ని టర్మ్స్ పాలసీస్ అయితే ఉన్నాయంట యూట్యూబ్లో కొన్ని బ్రాండ్స్ మీద. సో దానికి నేనైతే దాంట్లో విచ్చలవిడిగా మాట్లాడేసాను గైస్ ఆ వీడియోలో అయితే. సో దాన్ని అయితే మనం అప్లోడ్ చేయలేదు, కానీ ఎడిటింగ్ అంతా చేసి పెట్టిండాం ఆ వ్లాగ్ని. నేను దాన్ని అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే ఆ బ్రాండ్ అంతా చూపించా, ఆ బ్రాండ్ గురించి మాట్లాడా, అండ్ ఆ బ్రాండ్ గురించి చాలా మాట్లాడా గైస్. ఆ బ్రాండ్ గురించి కూడా చూపించేసా. సో అది అప్లోడ్ చేయకూడదంట, యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంది. సో అది ఒకవేళ అప్లోడ్ చేస్తే ఆ బ్రాండ్ వాళ్ళు మన మీద కేసులు వేస్తారంట. సో అందుకని నేనైతే ఆ బ్రాండ్ గురించి చెప్తాలేదు. సో ఓన్లీ వాళ్ళు చేసే స్కామ్ల గురించి అయితే చెప్తాను. సో ఎటువంటి బ్రాండ్ అనేసి అయితే నేను చెప్పను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గైస్. ఎందుకంటే మనం గ్రో అయ్యేదే ఇప్పుడు గైస్, చాలా చిన్నగా. ఇప్పుడు దాన్ని అది 129 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యిండారు. సో ఇప్పుడు దాని గురించి చెప్తే వాళ్ళు నా మీద కేసు వేసి నన్ను మానిటైజ్ చేయకుండా ఆపి, సో ఛానల్ని బ్యాన్ చేసే పరిస్థితి కూడా రావచ్చు. సో అందుకని మనమైతే ఆ బ్రాండ్ గురించి చెప్తలేదు, మనకెందుకు. సో ఇదైతే ఒక అవేర్నెస్ వీడియో. సో ఇది చూస్తూ ఉండే ప్రతి ఒక్కరూ హుషారుగా ఉండండి. సో అదైతే ఏమంటే గైస్, నాకైతే 2 ఫేక్ అకౌంట్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది. ఫస్ట్ ఒక ఫేక్ అకౌంట్ నుంచి అయితే నాకు ఒక మెసేజ్ వచ్చింది, దానికి 0 ఫాలోవర్స్ 0 పోస్ట్ అయితే ఉండే. సో ఆ ఫేక్ అకౌంట్ వచ్చేసి పక్కేస్తున్నాను చూడండి, డిస్ప్లే చేస్తున్నాను, అది ఒక ఫేక్ అకౌంట్. సో దాని బ్రాండ్ అయితే నేను డిస్ప్లే చేయను, ఒక ఫేక్ అకౌంట్. దాని నుంచి మెసేజ్ వచ్చింది, సో మీరు ఇటు ప్రమోట్ చేయాలా, ఇటు కొలాబ్ చేయాలా ఇన్స్టాగ్రామ్ వాళ్ళతో. అది ఒక వారం వచ్చేసి నేను అది వచ్చేసి అంత పట్టించుకోలేదు, ఎందుకంటే అది 0 ఫాలోవర్స్ 0 పోస్ట్ అని ఉండే. ఇదేదో ఫేక్ ఉంటుంది, దీన్ని ఎవరు నమ్ముతారు అనేసి నేను పక్కన పెట్టేసాను. ఇది వచ్చేసి మేఘనా రీల్కి ముందు గైస్. మేఘనా రీల్ తర్వాత మేఘనా రీల్దా మనకి హైయెస్ట్ పోయింది 1.1 మిలియన్. ఇదైతే మేఘనా రీల్కి ముందే నాకైతే ఇట్లా పంపించిరి. దాని నెక్స్ట్ ఇంకో ఫేక్ అకౌంట్ నుంచి కూడా పంపించిరి. ఆ ఫేక్ అకౌంట్ కూడా ఇటు పక్క డిస్ప్లే చేస్తాను చూడండి, ఇటు డిస్ప్లే చేస్తాను చూడండి. అది కూడా వచ్చేసి దానికి కూడా 0 ఫాలోవర్స్ 0 పోస్ట్ అయితే ఉంది. సేమ్ అదే బ్రాండ్ నుంచే మనకైతే కొలాబ్ వచ్చింది. సో ఇదేంది ఇది ఇన్నిసార్లు పంపిస్తారు అనేసి ఒకసారి చెక్ చేద్దాం అనేసి, అంటే అది వచ్చేసి ఆ ఫేక్ అకౌంట్ మెసేజ్ వచ్చేసి బిఫోర్ మేఘనా, ఈ ఫేక్ అకౌంట్ వచ్చేసి ఆఫ్టర్ మేఘనా గైస్. సో బిఫోర్ మేఘనా వచ్చేసి నాకైతే వస్తానేదో 1K 2K వ్యూస్, దానిపైన అయితే దాటుతూనే ఉండలేదు. 3K గైస్ హైయెస్ట్, దానిపైన మనది అయితే దాటేది కాదు. వీళ్ళు మనల్ని కొలాబ్ చేస్తూ ఉండరు, ఇంకా చాలా మంది చాలా బాగా పోతుంది, ఎంతోమంది ఉండరు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్, మందే ఎందుకు అనేసి అనుకుంటాను. సో మనదైతే చిన్న 120 సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్లో 300 ఫాలోవర్స్, దీనికి ఎందుకు మనకెందుకు కొలాబ్లో వస్తుంది, మనకెందుకు ప్రమోషన్లో వస్తుంది అనేసి నేను ఊరికే ఉన్నాను. అండ్ ఒకసారి ఎందుకు ఆపర్చునిటీ వేస్ట్ చేయకూడదు అనేసి ఒకసారి ట్రై చేద్దాము అనేసి నేనైతే వాళ్ళకి టెక్స్ట్ చేశా. సో ఆ టెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఫేక్ అకౌంట్తో మనల్ని మాట్లాడిచ్చింటారు. మనం వాళ్ళకి ఎస్ ఆ నోనా అని చెప్పాలా. ఎస్ అంటే వాళ్ళు పంపించిన మెసేజ్ ఎత్తుకెళ్ళి ఒక మెయిన్ అకౌంట్ ఉంటుంది గైస్. ఆ మెయిన్ అకౌంట్కి 1,00,000 పైన ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఆ మెయిన్ అకౌంట్కి వెళ్ళాలా, ఆ మెయిన్ అకౌంట్కి వాళ్ళకి మెసేజ్ చేయాలి, ఇటు ప్రమోట్ చేస్తాను. వాళ్ళు పంపించింది కాపీ పేస్ట్ చేసి వాళ్ళకి పంపించాలి. సో ఇటు పంపిస్తామంటే వాళ్ళు ఇట్ట ఏ బాట్తో మనకి చాటింగ్ అయితే ఉంటుంది. సో అంత చాట్ చేసినాక ఎట్ట నేను మీతో ప్రమోట్ చేసేది అనేసి నేను అడిగా. క్లోతింగ్ బ్రాండ్స్ గైస్, క్లోతింగ్ బ్రాండ్స్ మీకు 6 బట్టలు ఫ్రీగా ఇస్తాము. సో ఇట్లా 6 బట్టలు ఫ్రీగా ఇస్తే మీరు ఒకటి షిప్మెంట్ ఫీజు మట్టు ఇవ్వాలా అనేసి చెప్తారు. సో ఆ షిప్మెంట్ ఫీజు మట్టు మనం పే చేయాలా, మిగిలిన బట్టలంతా ఫ్రీ అంటారు. అండ్ నేనైతే దీంట్లో స్కామ్లో అంతా ఇరుక్కోలేదు. ఎట్టో అన్నామలయ్యారు మురుగుడు ఉండారు కాబట్టి మనమైతే హుషారుగా బయటపడిపోయాం. దాని గురించి ఎంత మాట్లాడుకుండా ఉంటే అంత మంచిది, లేదంటే మన మీద ఎఫెక్ట్ ఉంటుంది, మన ఛానల్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మన మీద కాదు, మన ఛానల్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, మన ఛానల్ మీద కేసు అయితే వేస్తారు. సో 6 జతల బట్టలు అయితే ఫ్రీ ఉంటుంది. షిప్మెంట్ కాస్ట్ మట్టు మనమైతే పే చేయాలి. ఆ షిప్మెంట్ కాస్ట్ వచ్చేసి €30, అంటే ఇండియన్ రూపీస్లో వచ్చేసి 3,291 రూపీస్ గైస్. సో 3,291 రూపీస్ స్కామ్ ఇది. సో వాళ్ళు ఇట్ట €30 పే చేసుకునేసి వస్తుంది బట్టలు వస్తుంది అనేసి ఎటువంటి బట్టలు రాదు, ఎటువంటి కొలాబరేషన్ రాదు, ఏం రాదు, బొక్క డబ్బులు. సో సో అది వచ్చేసి ఇంత పే చేస్తే మీ బట్టలు ఈడొస్తుంది ఆడొస్తుంది అనేసి చెప్పి ఇంకొక €30 కట్టాలా, ఇంకొక €100 కట్టాలా అనేసి కట్టి మీ దగ్గర డబ్బులు మొత్తం తినేస్తారు. సో అట్లాంటి స్కామ్లు ఇవి.
అండ్ ఇది వచ్చేసి ఇండియాలో ఇండియన్స్ మీదే జరిగేది, చాలా కాంటెంట్ క్రియేటర్స్ మీద జరుగుతుంది అండ్ నార్మల్ పబ్లిక్ మీద కూడా జరుగుతుంది గైస్ ఇదైతే. సో పబ్లిక్ చెప్పుకోలేకపోవచ్చు. సో ఒకవేళ మీరు చెప్పుకోవాలనుకుంటే కింద కింద కమెంట్ బాక్స్ అయితే ఓపెన్గా ఉంది, మీరైతే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ నాతో చెప్పుకోవచ్చు. నేనైతే అంత కమెంట్లు చదివి మీకైతే రిప్లై అయితే ఇస్తాను. సో మీకు జరిగింది వేరే వాళ్ళకి జరగకుండా ఆపవచ్చు. ఒకరికో ఎదురుకో దుడ్డు ఎవరికి ఊరికే రాదు గైస్. వీడేం ఓవర్గా చెప్తాను, వీడేం ఎంత పొంగతాను అనుకోవచ్చు. దుడ్డు ఎవరికి రాదు ఓసీగా. సో చాలా కష్టపడాలా. సో నాకే ఇప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు దాని గురించి పక్కలో పెట్టేసి ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ గురించి మాట్లాడదాము. సో అది ఇక్కడ ఫస్ట్ మీ షిప్మెంట్ కాస్ట్ అనేసి 30 యూరోలు అయితే మీ దగ్గర తీస్తారు. అది బట్టలు ఆడొస్తుంది ఈడొస్తుంది అనేసి గాలిపట ఎగిరేస్తున్నట్టు ఎగిరేస్తూనే ఉంటారు. అది ఇప్పుడు దగ్గర దగ్గర వస్తుంది. ఇక్కడ ఇరుక్కునిండి ఒక 50 యూరోస్ పే చేస్తే మీ ఇంటి దగ్గరికి వస్తుంది, ఒక 100 యూరోస్ పే చేస్తే ఆడొస్తుంది ఈడొస్తుంది అనేసి మీ దగ్గర డబ్బులు అయితే తీస్తారనమాట. సో ఇది ఎట్టా అంటే, మీలో ఎంతోమంది మెకానిక్ రాకీ ఫిల్మ్స్ ఇస్తారు. అందులో క్రికెట్ వాళ్ళ ఫాదర్ చనిపోతే ఎల్ఐసి ఇన్సూరెన్స్ వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది అనేసి నమ్మించి డబ్బులు తీస్తారు. అట్టా బ్యాచ్లు ఇవి. సో హుషారుగా ఉండండి. అండ్ ఇది నేనైతే వాళ్ళకి ఎటువంటి పే చేయలేదు. పే చేద్దాం అనుకున్నా, నేను పే చేద్దామని అనుకున్నాను గైస్. సో నేను ఎటువంటి రీసెర్చ్ చేయలేదు. మనకు వచ్చిన కొలాబ్ కదా, ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో ప్రూవ్ చేసుకోవడానికి ఒకసారి ట్రై చేద్దాము అనేసి మనమైతే మేము వాళ్ళతో టెక్స్ట్లోకి వెళ్ళాము. సో టెక్స్ట్లోకి వెళ్ళాక నాకు తెలిసింది ఏమంటే, వాళ్ళు రెండు పెట్టింటారు గైస్ పేమెంట్ మెథడ్స్ వచ్చేసి, క్రెడిట్ కార్డు మళ్ళీ యాపిల్ పే. క్రెడిట్ కార్డు వచ్చేసి స్టూడెంట్స్కి ఇరు, ఎందుకంటే స్టూడెంట్స్కి అంత ట్రాన్సాక్షన్స్ జరగవు కాబట్టి. సో క్రెడిట్ కార్డ్ స్టూడెంట్స్కి ఇరు, పేరెంట్స్కి ఇస్తారు. సో అనేక ఇంకోటి వచ్చేసి యాపిల్ పే. యాపిల్ పేలో ట్రాన్సాక్షన్స్ ఎట్టా అంటే, మనం ఇండియన్ సర్వర్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇండియన్ బ్యాంక్స్లో చేసుకోవచ్చు. అదైతే ఇంటర్నేషనల్ బ్యాంకు. సో దాంట్లో యాపిల్ వాళ్ళు అలో చేయలే. ఎట్టో మంచిది చేసి యాపిల్ సెక్యూరిటీ మనం అయితే చేయలేదు ఆ ట్రాన్సాక్షన్ అయితే, అదైతే హోల్డ్లో ఉండే. దాని తర్వాత ఎందుకు కొలాబరేషన్ వేరే మార్క్స్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చాలా మంది కొలాబ్లు ఎట్టొస్తాయి అంటే గైస్, నాకు ఇంకా రాలేదు. సో ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు గైస్ ఈ కాంటెంట్ క్రియేషన్ ఫీల్డ్లో. వాళ్ళు ఇట్లా ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమంటే ఇండియన్ బ్రాండ్స్ వస్తుంది కదా, వాళ్ళు ఈ గూగుల్ పే ఫోన్పేలు ఇట్లా అలో చేస్తారు. సో మనకి అంత ఫాలోవర్స్ ఫస్ట్ డౌట్, మనకి అంత ఫాలోవర్స్ లేదు, వీళ్ళు ఎవరు మనతో టచ్ చేసి, ఇదైతే ఫస్ట్ డౌట్. అనేక వచ్చేసి వాళ్ళకి 0 ఫాలోవర్స్ 0 పోస్ట్ ఉండే. సో అదైతే సెకండ్ డౌట్ అయితే పడే. అండ్ మూడో డౌట్ నాకు యాడ్ వచ్చిందంటే అదే గైస్, ఆ క్రెడిట్ కార్డు ఆ యాపిల్ పే దాంట్లో డౌట్ వచ్చే. అనేక ఎందుకు ఇది ఇన్నిసార్లు ఇట్లా ఆగిపోతాను అనేసి దీని గురించి రీసెర్చ్ చేస్తాము, బ్రాండ్ గురించి కొంచెం రీసెర్చ్ చేద్దాము అనేసి వెళ్ళాడు. వాళ్ళకి యాపిల్ సఫారీ ఉంటుంది కదా, ఆ సఫారీలో వేసా ఈ బ్రాండ్ గురించి రివ్యూ అనేసి. అదైతే స్కామ్ అలర్ట్ అయితే ఇచ్చింది గైస్. లిటరలీ అది వచ్చేసి ఒక స్కాము. సో నేనైతే ఎటువంటి 30 యూరోస్ పే చేయలేదు. ఎట్లా అన్నామలయారు మురుగుడు ఉండడు, నేను పే చేసేవాడిని మెంట్లో. నేను గుడ్డోడు మార్క్స్ చేస్తున్నాను గైస్. 300 రూపాయలు ఒక క్రేటు గుడ్లు, 10 క్రేట్లు గుడ్లు చూస్తాండారో అంతా నా వ్యూవర్స్కి హ్యాపీ రిపబ్లిక్ డే, నా సబ్స్క్రైబర్స్కి హ్యాపీ రిపబ్లిక్ డే. సో రిపబ్లిక్ డే రోజు మనకైతే స్కామ్ చేయాలని చూసి డైరెక్ట్ అవలే. మంచి అంటే మీ జీమెయిల్కి మెసేజ్ పంపిమనండి. ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఒరిజినల్ బ్రాంచ్ ఉంటుంది గైస్, ఇండియన్ బ్రాంచ్ని నమ్మండి, ఈ బయట బ్రాంచ్ని నమ్మకండి. సో ఒకవేళ మీరు నమ్మాలనుకున్న ఇట్లా చాట్ జీపీటీకి ఇట్లా గూగుల్కి వేస్తే ఇన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎట్టో అదేదో ఇన్ఫర్మేషన్ అయితే రీసెర్చ్ చేశా కాబట్టి కట్టలేదు, లేదంటే రీసెర్చ్ చేయకుండా కట్టేసింటే అయిపోయేది గైస్. సో కట్టడం కూడా కాలేదు. ఎట్టో కట్టేది విషయం అండి, కట్టడం కూడా కాలేదు. లేదంటే అది కట్టేసి ఉంటే మనకి 3000 లాసు. సో భద్రంగా ఉండండి, కాంటెంట్ క్రియేషన్ చేసేవాళ్ళు పబ్లిక్ అంతా హుషారుగా ఉండండి. సో వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. ఎన్ని రోజులు స్కామ్ చేస్తారు, ఈరోజు తింటారు రేపు తింటారు, ఎల్లింటికైనా దేవుడు చూసుకుంటాడు. మనం నార్మల్ మిడిల్ క్లాస్, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు అనేసి మనం చెప్పి ఊరికే పోతాము. సో పైన ఉండే మురుగుడు కృష్ణుడు చూసుకుంటారు విషయాన్ని గైస్, మనం ఏం చేస్తాం. సో ఒకవేళ స్కామ్ కాకుండా ఇది చూస్తామని ఉంటే హుషారుగా ఉండండి. ఒకవేళ స్కామ్ అయిపోయినంటే పైన ఉండే మురుగుడు శ్రీకృష్ణుడు చూసుకుంటారు, మీరేం టెన్షన్ తీసుకోవద్దండా, పోతే పోయింది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. సో ఈ బ్లాగ్కి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేసుకోమని నేనైతే అడగను. ఇదైతే ఒక అవేర్నెస్ వీడియో. సో దీంట్లో ఎటువంటి నా స్వార్థం లేదు. సో మీరు హుషారుగా ఉండాలని నేనైతే బ్లాగ్ తీసాను. సో
సో ఇంకేం లేదు, మనం కొంచెం తెలివితేటలు యూస్ చేస్తే మనం ఎవడు ఏం చేయలేడు గైస్. సో మనం మనం కొంచెం ఇంటెలిజెంట్గా ఉండాలి అంతే. సో ఈరోజు వ్లాగ్ ఇక్కడికైతే ఏం చేస్తాను. సో రేపటి వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై గైస్.